హలో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో అయితేనండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. అది కూడా మన ఏపీలో ఉన్నటువంటి మచిలీపట్నం ఉంది కదండి. సో అక్కడ ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి, ఎక్కడి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఇది కేంద్రానికి సంబంధించిన ఉద్యోగాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇంకా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి 31/1/2025 అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటూ లాస్ట్ డేట్ వచ్చేపాటికి 21/2/2025 నైట్ లోపు అయితే అప్లై చేసుకోవాలండి. దీని ఒక ఎగ్జామ్ వచ్చేపాటికండి మార్చ్ అంటే 16th 3rd 2025 అయితే ఎగ్జామ్ అనేది ఉండనుందండి. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. దాని ద్వారా అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేసి మీకు ఇవ్వనున్నారండి. ఈ పోస్టులకి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. సో ఈ పోస్టులు ఇస్తాము అని చెప్పేసి ఆఫ్లైన్లో ఎవరైనా మీకు కనుక ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేయండి. ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఇచ్చే పోస్టులు అండి ఇవి. మరి ఈ పోస్టుల విషయానికి వచ్చేవాటికండి మొట్టమొదటిగా జూనియర్ అసిస్టెంట్ అండి. దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి బీకామ్, బీబీఎం, బీబీఏ ఫుల్ టైం చేసిన వాళ్ళకైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేపాటికండి మనకి స్కేల్ వచ్చేపాటికి 21,500 నుంచి 82,000 వరకు అయితే ఉందండి. అలాగే అన్ని రకాల అలవెన్సెస్ అండి. సో ఇక్కడ సిటిఎస్ అండి మినిమం 5.94 lakhs per annum అయితే ఇవ్వనున్నారండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికండి పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మిగతా వారు ఎవరికి ఇవ్వలేదండి. ఇంకా ఎడ్యుకేషన్లో పర్సంటేజ్ మార్క్స్ విషయానికి వచ్చేపాటికండి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మినిమం 60% అయితే వచ్చి ఉండాలి. పీడబ్ల్యూడీ బీడీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు కదండి. సో అప్లై చేసిన వాళ్ళకి మొత్తం 150 మార్కులకి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో అందులో 50 మార్క్స్ అనేవి జనరల్ అవేర్నెస్, ఇంకొక 100 మార్కులు అనేవి టెక్నికల్ అంటే ట్రేడ్ యాప్టిట్యూడ్ మీద అయితే ఉంటుందండి. అలాగే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35% మార్క్స్ అనేవి పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే రావాలండి. అలాగే పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి అయితే 30% మార్క్స్ అనేవి పార్ట్ 1 పార్ట్ 2 పేపర్స్ కింద అయితే రావాలండి. మరి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారండి ఫీజు విషయానికి వచ్చేపాటికండి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేపాటికండి 295 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలనేది కూడా మనకి స్క్రీన్ మీద స్పష్టంగా చూపించారండి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో కెరియర్స్లోకి వెళ్ళి జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి అందులో మన జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ సెలెక్ట్ చేసుకొని మచిలీపట్నం యూనిట్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనం పే చేసేసిన తర్వాత మనకంటూ ఒక స్లిప్ అనేది వస్తుందండి. సో అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత అండి, సో ఇక్కడ చూడండి అండి, ప్రతిదీ ఏ చిన్న నోటిఫికేషన్ అయినా సరే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ చెప్పారండి. సో ఇందులోకి వెళ్తే ఇందులో మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ మచిలీపట్నం యూనిట్ అని. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనం కేటగిరీ వైజ్గా అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ చూడండి అండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయాలండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు మొట్టమొదటిసారిగా వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే పైన మీకు ఫ్రెష్ క్యాండిడేట్ అని చూసారు కదండి, దీన్ని క్లిక్ చేసి మనం క్రియేట్ చేసుకుని ఒక లాగిన్ ఐడి, సో దీని ద్వారా అప్లై చేయాలి. ఆల్రెడీ ఎవరైనా సరే ముందు క్రియేట్ చేసుకుని ఉంటే ఆల్రెడీ లాగిన్ క్యాండిడేట్స్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి మన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. సో నేను ఫ్రెష్ క్యాండిడేట్స్ అనేది క్లిక్ చేస్తానండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేము, అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మన ఈమెయిల్ ఐడి కానీ ప్రతిదీ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తామండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుందండి, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ప్రతిదీ మనం ఫిల్ చేయాలండి. ఫిల్ చేసేసి ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటాము. సో తర్వాత పేమెంట్ అనేది అడుగుతుంది, పేమెంట్ కూడా పే చేస్తామండి. ఈ విధంగా మనం ఈ పోస్ట్కి అయితే అప్లై చేస్తామండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏపీలోనే ఉంటుందండి ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి.
కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకునండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.